యొక్క గ్రామ ప్రజలకు, లక్ష్మీనారాయణపురం గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా గొప్ప సువార్తమానము ఈ గ్రామానికి తెలియజేస్తా ఉన్నాం. ఏంటయ్యా సువార్తమానం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచెను. యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు మరణించినాడు, ఎందుకు తిరిగి లేచినాడు, ఈ సువార్తమానము మీకు తెలియజేయడానికి ఈ గ్రామానికి వచ్చిన వింటున్న సహోదరుడా సహోదరి, ఒకసారి గమనించుకోండి. ఇచ్చిన కరపత్రాలు చదవండి. ప్రేమపూర్వకంగా ఇస్తున్నాము, ఏ ఉద్దేశము కాదు. ప్రభు విషయంలో తెలుసుకోండి. అన్నిటి విషయంలో మనం తెలుసుకుంటున్నాము. బ్రతుకు విషయంలో, వస్త్రాల విషయంలో, భూముల విషయంలో, ఇళ్ళ విషయంలో, ఆత్మ విషయంలో కూడా తెలుసుకోండి. ప్రభు విషయంలో కూడా తెలుసుకోండి. ఇష్టమైతేనే, ఇష్టం లేకపోతే అవసరం లేదు. యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రపంచ మానవుల్ని ప్రేమించినాడు. యేసు ప్రభు అందరినీ ప్రేమించినాడు, అందరినీ రక్షించడానికి వచ్చినాడు. అపొస్తలుల కార్యాల 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది. కొందరికే కాదు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి అందరి కోసము, ప్రతి జాతి ప్రతి వర్గాల కోసము, ప్రపంచ మానవులందరి కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అందరినీ ప్రేమించి కలవరిశిలో ప్రాణత్యాగం చేసినాడు, మరణించినాడు, తిరిగి లేచినాడు. 3వ దినమున మరలా తిరిగి రావాలన్న ప్రభు ఉన్నాడు. ఎందుకు మరణించవలసి వచ్చింది యేసు ప్రభు అంటే, మానవ జాతి పాపమును తీసివేయటకే కేవలము ఆయన శిలువలో మరణించినాడు. ఎందుకు మరణించవలసి వచ్చిందంటే, దేవుని రక్తము ప్రతి మనిషికి అవసరమై ఉన్నది. అందుకే యేసు రక్తము ప్రతి పాపము కడగలని 1 Johanను 1:7-9 సెలవిస్తా ఉన్నది. కాబట్టి రక్తం వలన మనిషికి విమోచన అనేది, ఆ విమోచన దేని ద్వారా దొరకట్లేదు కాబట్టి, మానవుడు నశించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, ఈ నశించిపోతున్న మానవ జాతిని, పాపములో కొట్టుకొని పోతున్న ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మానవ జాతిని రక్షించడానికి మాత్రమే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నిన్ను రెండో మరణము తప్పించడానికి కూడా వచ్చినాడు. పాపం వల్ల వచ్చు జీవితము మరణము. అయితే యేసుక్రీస్తు నందు నిత్య జీవమనే లేఖనం సెలవిస్తాయండి రోమపత్రికలో. అయితే పాపం వల్ల నువ్వు పరలోకము చేరలేవని, నరకములు కాలిపోతామని, రెండో మరణానికి వెళ్తామని ఈ లోకానికి దిగి వచ్చి నీకోసమే ప్రాణం పెట్టినాడు. ప్రపంచ మానవుల కోసం ప్రాణం పెట్టినాడు, రక్తము చిందించినాడు. ఆ పరలోక రాజ్యము చేర్చుటకు ఆ శిక్షణని మానవ జాతి అందరూ కూడా ఆయన భరించినాడు. ఎందుకు తిరిగి లేచినాడంటే, ఆయన మరణాన్ని జయించినాడు. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి, విశ్వసించిన ప్రతి ఒక్కరికి రెండవ మరణము తప్పించబడుతుంది, అనిత్య నరకము తప్పించబడుతుంది. వింటున్నా నీవు సహోదరి, అన్నిటి విషయంలో ఆలోచిస్తున్న ఆత్మ విషయంలో కూడా ఆలోచించుకొని సత్యాన్ని తెలుసుకొని ప్రభునందు విశ్వాసం ఉంచు. ప్రభునందు విశ్వాసం ఉంచితే డబ్బు ధనం అవసరం లేదు. ఉన్నపాటునైనాను మందిరానికి వచ్చిన నేను పాపిని ప్రభు క్షమించంటే ఆయన ఉచితంగా క్షమించగల దేవుడు, ఉచిత రక్షణ ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి గ్రహించుకొని నేనే రక్షణ దినము, మంచి అవకాశము, మంచి సువార్త మన గ్రామానికి తెలియజేస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా విన్నాను, కరపత్రం తీసుకున్నాను, చదివి తెలుసుకొని నమ్ముకొని ఇక్కడ మందిరాలు కూడా వెళ్ళమని ప్రభుత్వాలతో వాళ్ళ ప్రేమపూర్వకం మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఆయన లేఖనం సెలవిస్తా ఉంది, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాని కోసం యేసుక్రీస్తు కలవరి శిలువలో రక్తాన్ని చిందించినాడు. అందుకే అంటారు, పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుతున్న నా రక్తము ఇది కొత్త నిబంధన రక్తమని యేసుక్రీస్తు లేఖనము సెలవిస్తుంది మత్తయి సువార్త 26:28లో. కాబట్టి ఎందుకు యేసుక్రీస్తు శిలువలో రక్తాన్ని చిందించినాడంటే, మానవ జాతి పాపములు కడుగుటకే, మానవునికి రక్షణ ఇవ్వడానికి, మానవుని నిత్య నరకము తప్పించుటకే యేసుక్రీస్తు లోకానికి వచ్చి శిలువ మరణం పొందినాడు. అది అందరికీ చాలా సులువుగా అనిపిస్తా ఉంది. యేసయ్య చనిపోయినాడు, శిలువలో తప్పు చేసినాడు, అందుకే సిలువేసినాడు అనుకుంటారు, అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక తండ్రి తప్పు చేస్తే కొడుకు మరణించాడు, కొడుకు తప్పు చేస్తే తండ్రి మరణించాడు, కోడలు తప్పు చేస్తే అత్త మరణించాడు, అత్త తప్పు చేసి ఎవరూ మరణించారండి. సాటి మానవుని కోసం ఒక మానవుడు మరణించాడు. ఒకవేళ మరణించినను, చనిపోయినను పాప క్షమాపణ కలగదు.
పాప క్షమాపణ సాటి మానవుడు మన గురించి ప్రాణత్యాగం చేసినా మనకు విమోచన కలగదు, రక్షణ కలగదు, పాపాలు క్షమించబడవు, నిత్య నరకానికి వెళ్తాం తప్ప నిత్యరాజ్యమైన పరలోక రాజ్యానికి వెళ్ళం. అయితే ఎందుకు మీకు ఈ వార్త తెలియజేస్తా ఉన్నామంటే, ఈ లోకం మనది కాదు, శాశ్వతమైనది కాదు. ఎన్నడున్నా ఇక్కడ చనిపోతావు. 100 సంవత్సరాలు బతికినా 150 సంవత్సరాలు బతికినా మరణిస్తాను. మరణం తర్వాత ఇంకొక గొప్ప జీవితం ఉంది. అందరూ అనుకుంటారు ఇదే గొప్ప జీవితం అని. ఇది గొప్ప జీవితం కాదు, అశాశ్వతమైన జీవితము. ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన జీవితము రాజ్యం ఇచ్చేటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి అందరి కొరకు చిందించి చెప్తా ఉన్నాడు, నా రక్తము మీ కొరకు చిందిస్తున్నానని. అందుకే మరొక అవకాశము ఈ గ్రామ ప్రజలకు దేవుడు ఇస్తా ఉన్నాడు. ఏంటంటే ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున మారు మనసు పొంది బాప్తిసం పొందుడు అంటా ఉన్నాడు. అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో అంటా ఉన్నాడు 38వ వచనంలో. ప్రతి వాడు కూడా మారు మనసు పొందాలి భూమిలో ఉన్నప్పుడే. అంటే మారు మనసు అంటే ఏంటి? దొంగగా ఉంటే మారాలి, వ్యభిచారిగా ఉంటే మారాలి, త్రాగబోతుగా ఉంటే మారాలి, దూషకుడుగా ఉంటే మారాలి. ఎందుకు మారాలంటే ఆ పాపములో నీకు నెమ్మది లేదు. ఒక వ్యభిచారి జీవితంలో జీవిస్తే నెమ్మది లేదు. ఒక త్రాగుడు జీవితంలో జీవిస్తే నీకు నెమ్మది లేదు. ఒక నరహత్య జీవితంలో ప్రయత్నం చేస్తూ చంపడానికో, తిరగడానికో, దూషించడానికో, దోసుకోవడానికో తిరిగితే మనిషికి నెమ్మది లేదు. అందుకనే మారు మనసు పొందేది మీరు ప్రాణం అన్నప్పుడే. మీ జీవితంలో మారు మనసు పొంది యేసుక్రీస్తుని నమ్మండి అంటా ఉన్నాడు. మారు మనసు పొందిన వాళ్ళకి నెమ్మది ఉన్నది, శాంతి ఉంది, ఆరోగ్యం ఉన్నది. అనారోగ్య స్థితిలో ఉన్న కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే శాశ్వత రాజ్యం దేవుడిచడానికి వచ్చినాడు. ఆయన మా కోసం రక్తాన్ని కాచిన ఒక ధీమా, ఒక నమ్మకము ఉన్నది. ఒక ఎల్ఐసి పాలసీ ఎలా నమ్మకం ధీమా ఉన్నదో, నేను చచ్చిపోతే నా భార్య బిడ్డలకైతే, నా భర్తకైతే ఎలా ఉన్నదో, ప్రభుని నమ్ముకుంటే కూడా నీకు ఒక ధీమా, ఒక రక్షణ దేవుడిస్తాడు. వింటూనే నువ్వు గ్రహించుకొని నీ ఆస్తులు కానీ, నీ పాలసీలు కానీ, నీ బ్రతుకు గురించి ఆలోచించుకుంటున్నావు. నీ ఆత్మరక్షణ గురించి ఆలోచించుకొని రక్షణ పొందమని ప్రభు పేరుటి మాటలు మీకు తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా ముగిస్తా ఉన్నాను.